ఆ వెదర్ అప్డేట్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. భయపడద్దు, బట్ జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ నేపథ్యంలోని దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ తో ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలున్నాయి. మరి ముఖ్యంగా అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం తర్వాత వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందంటూ చెప్తోంది. లోతట్టు అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది దానికి సంబంధించి డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు సిచ్యువేషన్స్ ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఆగ్నేయ బంగాళాఖాతం అంటే ఇదిగో ఈ ప్రాంతానికి సంబంధించి మీరు చూస్తే కనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నారు. ఇక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కాస్త ఇటు వాయుగుండంగా మారే అవకాశం ఉందంటే కూడా భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఒకసారి క్లోజ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక క్లోజ్ షాట్లోకి వెళ్ళి మేము చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి మీరు జూమ్లో చూసే ప్రయత్నం చేయండి. ఇదిగో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇటు విశాఖపట్నానికి సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఎటువంటి వాతావరణం ఉండబోతుందో అసలు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇటు దక్షిణ అండమాన్ సముద్రం అలాగే దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్న సందర్భం. అంటే ఈ బంగాళాఖాతానికి సంబంధించి ఇప్పుడు ఇంకొక 24 గంటలు అంటే దాదాపుగా ఇంకొక 17 లేకపోతే 15 నుంచి 20 గంటలు అనుకుందాం. ఈ మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ఏకంగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్యాబ్కి నేను మూవ్ అవుతున్నాను. సో దట్ ఒక్కసారి నేను మీకు డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇది ఈ రోజుకి ఎల్లో అలర్ట్ ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కాస్త వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్న సందర్భం ఉంది. దాంతోపాటు 21వ తారీఖున కూడా మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ మాత్రమే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంకా చెప్పాలంటే మధ్య భారతం నుంచి దక్షిణ భారతం వరకు కూడా మీరు చూస్తే చెన్నైకి అప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం మనకి, అంటే తమిళనాడుకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం మనకి కనిపిస్తోంది. ఇక్కడి నుంచి 22 అంటే రేపు మనకి నార్మల్గానే ఉండబోతోంది. ఎందుకంటే రేపు ఇంకా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అల్పపీడనం ఏర్పడిన తర్వాత 22వ తారీఖున మీరు చూస్తే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అలాగే తమిళనాడు కేరళకి ఈ 3 ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది వాయుగుండం ప్రభావంతో. ఇక ఇక్కడి నుంచి నెక్స్ట్ చూసే ప్రయత్నం చేస్తే 23వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకకి సంబంధించిన కొన్ని ప్రాంతాలు కేరళ తమిళనాడు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత 24వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా ఐ థింక్ కర్ణాటక అలాగే కేరళకు కొంచెం ఇంపాక్ట్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఆ తర్వాత 25వ తారీఖున గమనిస్తే కనుక 25వ తారీఖు వరకు భారీ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. 26వ తారీఖున కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలు ఉన్నాయి. ఎల్లో అలర్ట్ ఉంది. అయితే రాయలసీమ మినహా ఇటు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే 26వ తారీఖు వరకు కూడా మనకి భారీ వర్షాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ బట్టి గమనిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్కి మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఇటు భారత వాతావరణ శాఖ మిగిలిన ఆ రిపోర్ట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు చూస్తే మ్యాప్లోని ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఇటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఎటువంటి ప్రభావం ఉందో మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇటు తమిళనాడు అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాలు కర్ణాటకతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. సో ఇప్పటికే కాస్త భారీ వర్షాలు పడుతున్నాయి. ఏ మేరకు భారీ వర్షాలు పడుతున్నాయి అనేది ఒకసారి డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు
ఒకసారి ఆ రిపోర్ట్ చూపిస్తాను. ఆ రిపోర్ట్ చూపించిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే విజయనగరంలో దాదాపుగా 63 మిల్లీమీటర్లు, 54 మిల్లీమీటర్లు, 34 మిల్లీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షపాతం నమోదైంది. అంటే 6 సెంటీమీటర్లకు దాదాపుగా 6 నుంచి 7 సెంటీమీటర్ల మధ్యన, అంటే మాక్సిమం 6 సెంటీమీటర్లు అనుకోవచ్చు విజయనగరం సంబంధించి. అలాగే పార్వతీపురం మన్యంలో కూడా 30 మిల్లీమీటర్లు ఉంది ఇక్కడ. అలాగే విజయనగరంలో 29 మిల్లీమీటర్లు. అంటే విజయనగరం, పార్వతీపురం మన్యం, ఇటు ప్రకాశం, విజయనగరం మీద మనకి ఇంపాక్ట్ అయితే ఈరోజు కనిపించింది అనేది ఇక్కడ మనకి రిపోర్ట్ బట్టి అర్థమవుతుందో. ఒకసారి విజయనగరంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, విజయనగరంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ దానికి తదనుగుణంగా ఒకవేళ మీ ఏరియాలో వర్షం పడుతూ ఉంటే కనుక నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ ఇటు రిపోర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇది కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇది 20, 21, 22, 23, 24, అంటే 24వ తారీఖు ఉదయం 8:30 నుంచి 25వ తారీఖు ఉదయం 8:30 వరకు మీరు గమనిస్తే భారీ వర్షం అనేది ఇక్కడ మనకి ఎప్పటి నుంచి ఉంది, 23వ తారీఖు నుంచి మనకి కనిపిస్తూ ఉంది. ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ 24వ తారీఖున మాత్రం మనకి ఇటు ఆరెంజ్ అలర్ట్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్, మీరు అక్కడ గమనిస్తే మనకి బహుశా 23వ తారీఖునే మనకి ఇక్కడ మీరు గమనిస్తే 23వ తారీఖునే మనకి ఆరెంజ్ అలర్ట్ అనేది కనిపిస్తోంది. మీరు గమనించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 23వ తారీఖునే వార్నింగ్ ఇచ్చింది. బట్ ఇక్కడ గమనిస్తే కనుక 24వ తారీఖున మేము కొంచెం అటు ఇటుగా మనకి 23వ తారీఖు నుంచి అనుకుందాం. ఏముంటుంది? హెవీ రైన్ఫాల్ లైక్లీ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైటనింగ్, అలాగే విత్ లైటనింగ్ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, స్క్వారీ విండ్స్ విత్ విండ్ స్పీడ్ ఆఫ్ 30 to 45 కిలోమీటర్స్. ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే 24వ తారీఖుని మీరు గమనిస్తే కనుక దాదాపుగా 23 నుంచి పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇటు అలర్ట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా 24వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి మీరు గమనిస్తే 23వ తారీఖు నుంచి అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ అలర్ట్ అలర్ట్ అలర్ట్. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో, మిమ్మల్ని బెదిరించడానికో, లేకపోతే మిమ్మల్ని ఆందోళనకు గురి చేయడమో ఉద్దేశం కాదు. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందు ఉంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, ఆ ప్రాంతాలకు సంబంధించి కాస్త అలర్ట్గా ఉంటే కనుక ఒకవేళ కోర్స్ ఉపద్రవాలు లాంటివి రాకూడదని కోరుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎదురైతే మనకి మనం సంసిద్ధం చేసుకోవడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేసుకోవడానికి, మనం రెడీ అవ్వడానికి, వాటిని ఫేస్ చేయడానికి, వాటిని డీల్ చేయడానికి కాస్త సిద్ధంగా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని భయపడంతలకు గురి చేయడం కాదు, జస్ట్ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీ ముందుకు ప్రయత్నం చేయడం జరుగుతోంది. సో గోయింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్, మీరు గమనిస్తే అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక ఆ తర్వాత వెస్ట్ గోదావరికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా వెస్ట్ గోదావరికి ఆ డేట్ ఒకసారి 20 కాబట్టి ఈ రోజు నుంచి 20, 22, 23, 24 అంటే మీరు గమనిస్తే 22వ తారీఖు నుంచి ఇంపాక్ట్ మనకు ఉంది. వెస్ట్ గోదావరి మీద ఇది ఇంపాక్ట్ చూపించబోతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తూ ఉంటే 22వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి ఎక్కడెక్కడ వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అలాగే నెల్లూరు, ఈ ప్రాంతాలకు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఈ ప్రాంతాల మీద ఎల్లుండి నుంచి, అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఆల్రెడీ తమిళనాడులో ఇంపాక్ట్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఆ రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతోంది. ఇప్పుడు మిగిలిన ప్రాంతాల మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది ఈ రిపోర్ట్ చూస్తే మనకి అర్థమవుతోంది. సో ఇక్కడి నుంచి నేరుగా నేను తెలంగాణకు సంబంధించి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏముంటుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ ఉరుములు, మెరుపులు, అలాగే బలమైన ఈదురుగాలులు బలమైన కాకపోయినప్పటికీ ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు ఇటువంటి పరిస్థితి మనకి 23వ తారీఖు వరకు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 23 నుంచి ఇక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. సో
ఇక్కడ కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. భారీ వర్షాలు, రిమెంబర్ భారీ వర్షాలు అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఎక్కడెక్కడ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి మనకి కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 25వ తారీఖు ఉదయం 8:30 వరకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గమనిస్తే ఇటు తెలంగాణకు. సో ఈ క్రమంలో ఇక్కడ ఎటువంటి వర్షపాతం నమోదవుతుందని చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే హన్మకొండ, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం ఈ ప్రాంతాల్లో 40, 32, 30, 29 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే హన్మకొండలో 40 మిల్లీమీటర్లు, మహబూబాబాద్లోని 32 మిల్లీమీటర్లు, అలాగే హన్మకొండలో ఇంకొక ప్రాంతంలో ధర్మసాగర్ దగ్గర 30 మిల్లీమీటర్లు, అలాగే జనగాం సంబంధించి కొడకండ్ల దగ్గర 30 మిల్లీమీటర్లు, అదే జనగాంకి సంబంధించి ఇంకొక ప్రాంతంలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్న సందర్భం. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఇదిగోండి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ని మనం తెలంగాణకి సంబంధించి చూసాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెబుతోంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఓకే, ఇదిగోండి 24 గంటలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎంటీ ప్రఖర్ జైన్ తెలిపారు. తదుపరి 48 గంటల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆ తదుపరి 48 గంటలు పశ్చిమ వాయుదిశగా ప్రయాణించి దక్షిణ బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. ఇక ఇది దీనికి సంబంధించి అంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఆల్రెడీ మనం చూసాం. ఒక్కసారి ఎలా ఉండబోతోంది ప్రస్తుతం మీరు గమనిస్తే ఇది సిచ్యువేషన్. అంటే గుంటూరు కావచ్చు, లేకపోతే ఒంగోలు కావచ్చు, ఇటు ఖమ్మానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కాస్త మోస్తరు వర్షాలు పడుతున్న సందర్భం, చిరుచరులు తేలికపాటి వర్షాలు పడుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక మనకి ఈరోజు రాత్రికి కాస్త మనకి నెల్లూరు ఈ ప్రాంతాల్లో నెల్లూరు ఈ ప్రాంతాల్లో కాస్త వర్షాలు మనకి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓకే, సో ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక రేపటి నుంచి రేపు సాయంత్రం ఓకే మీరు గమనిస్తే రేపు సాయంత్రం నుంచి కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. రేపు సాయంత్రం నుంచి ఇదిగోండి ఒంగోలు కావచ్చు, పిడుగురాళ్ళ ఈ ప్రాంతాలకు సంబంధించి అంటే ఖమ్మం నుంచి ఇటు ఒంగోలు, కావలి వరకు, నెల్లూరు, కావలి వరకు ఈ ప్రాంతాల్లో గూడూరు కావచ్చు, ఇవన్నీ ఆ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది. ఆ తర్వాత మనకి అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత దీని ప్రభావం ఇంకా కట్టిన అవకాశం ఉంటుంది. వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావం ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 22వ తారీఖున కూడా మనం గమనిస్తే ఇటు అదిగో ఆకాశం మేఘావృతం ఉంటుంది కాస్త గట్టిగానే. ఆ తర్వాత ఈ ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది, ఎందుకంటే తీర ప్రాంతాల మీద ఎక్కువగా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఇది 23వ తారీఖుకి సంబంధించి 23వ తారీఖున కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఎంతనే ఉందనిపిస్తోంది. ఆ తర్వాత 24కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోని భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తనం ఉంది. ఆవర్తనం ఇప్పుడు బలపడి అల్పపీడనం అవుతోంది. అల్పపీడనం ఈ అల్పపీడనం ఏర్పడిన 48 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే అక్కడ వాతావరణం బలం పుంజుకొని అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే మాత్రం అంచనా వేయడం జరుగుతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇటు వాయుగుండం ఎఫెక్ట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. సో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ ఆ టెక్స్ట్ చూద్దాం. తెనాలి డబుల్ హౌస్ పల్సెస్ వారి దీపావళి శుభాకాంక్షలు.